కాక్రోచ్ జనతా పార్టీకైతే ఒక విచిత్రమైన పరిస్థితి. ఇదివరకు ఆమ్ ఆద్మీ పార్టీ టైప్‌లో ఎగబడి జనం వస్తారనుకుంటే వచ్చేవాడు, పలకరించేవాడు కరువైపోయాడు. మొన్న అమెరికా నుంచి వచ్చినటువంటోడికి రాగానే ఘన స్వాగతం లభించేస్తుందని ఎయిర్‌పోర్ట్ అంటూ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి చోట భారీ ఎత్తున ప్రచారం జరిగింది. అతనేదో ఆదర్శ పురుషుడు, ప ఆకాశరాముడు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. తీరా చూస్తే ఎయిర్‌పోర్ట్ దగ్గరికెళ్ళిన వాళ్ళు కరువయ్యారు. ఆ పైన జంతర్ మంతర్ దగ్గరకొస్తే ఈడ్చిపెడితే 2000 మంది రాకపోవడం అన్నటువంటి. చివరికి ఆ వచ్చినోళ్ళలో కూడా ఎక్కువ మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. చివరికి ఒక 600, 700 మంది మాత్రమే, అది కూడా కమ్యూనిస్టు సంఘాల నుంచి మాత్రమే వచ్చారు అన్నటువంటిది తేలింది. దాంతో అతని హవా ఏంటి, అతని కెపాసిటీ, అతని ప్రజలు ఏ మేరకు ఆదరిస్తున్నారో అర్థమైంది. సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన ఉద్యమం సోషల్ మీడియాలోనే పడుకున్నటువంటిది అయింది. ఆ తర్వాత తాజాగా సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ దగ్గర చేస్తే అక్కడ ఎవరు పట్టించుకోలేదు. నిన్న లక్నోలో అక్కడున్నటువంటి విద్యార్థులు ఉద్యమిస్తుంటే మనోడు అక్కడికి దిగి వెళ్ళాడు. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తే నువ్వొచ్చి మా దాంట్లో పాల్గొనాల్సిన అవసరం లేదు, మేము చేస్తున్న ఉద్యమంలో నీకేంటి సంబంధం పొమ్మన్నారు. అక్కడ కూడా పోనీ లక్షలాది వేలాది అంటే కాదు, 100 మంది వాళ్ళు చేస్తున్న ఉద్యమం. కనీసం నేను ఉపన్యాసం ఇస్తాను, నేను ఎక్కడి నుంచినో ఢిల్లీ నుంచి వచ్చాను, 10 నిమిషాలు మాట్లాడి వెళ్తానంటే కూడా వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు. ఇవ్వకపోయేటప్పటికి కారేసుకుని మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఇది కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడి పరిస్థితి. రేపు హైదరాబాద్‌లో మీటింగ్ జరుగుతుందట. ఇవాళ అనుకుంటా హైదరాబాద్‌లో యాజిటేషన్ జరుగుతుందట. హైదరాబాద్‌లో జరిగే యాజిటేషన్‌కి తను అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు ఏమన్నా అతనికి ఏమన్నా ఛాన్స్ ఇవ్వచ్చు.